హలో గాయ్స్, ఈ రోజు గిన్నెలు తోమాక మరి రేపటి సంగతి ఏంటి ముందు చెప్తాను. తినే ప్రతి మెతుకు మీద తినేవారి పేరున్నట్టు తోమే గిన్నె మీద నా పేరు ఉన్నట్టుంది. డైలీ నేనే తోమాల్సి వస్తుంది. ఏ ఊరుకో, నీ గిన్నెలు నువ్వు తోమకపోతే ఎవరు తోముతారు అనుకుంటారా? అది కూడా నిజమేలేండి. ఇంకా అసలు విషయానికి వస్తే గిన్నెలు తోమే ముందు గిన్నెల స్టాండ్ ఖాళీగా ఉందా లేదా, డిష్ వాష్ బార్ ఉందా లేదా అని ఆలోచించి తర్వాత గిన్నెలు తోమడం స్టార్ట్ చేస్తాను. గిన్నెలు తోమి కడిగిన ప్రతిసారి సింక్ కూడా క్లీన్ చేసుకుంటూ సింక్ లో గిన్నెలు నిండుగా ఉంటే ఏడుపు వస్తుంది. అబ్బా తోమే కాకపోతే చాలా ప్రశాంతంగా తోమటంలో, బట్టలు ఉతకడంలో, కూరగాయలు కట్ చేయడంలో సండే మాత్రం చేయాలని కంకణం కట్టుకున్నా ధీమాగా కూర్చుంటా. మనం పని చేస్తున్నామని మర్చిపోవద్దు, ఆ పనిని కూడా ప్రశాంతంగా చేసుకోవాలి. ఈ రోజు గిన్నెలు తోమేశాను, మరి రేపటి గిన్నెల సంగతి ఏంటి? సాటర్డే నైట్ గిన్నెలు తోమి పడుకుంటాను, మళ్ళీ సండే మార్నింగ్ అసలు తోమ. సండే మార్నింగ్ 11 to 12 PM వరకు అలా తోమడే మాత్రమే కాదు, ఎవ్రీడే నీకు ఇలాగే ఉంటది అనమాట. ఇలా ఒక ప్లానింగ్ ప్రకారం గిన్నెలు గాని, బట్టలు గాని, కూరగాయలు గాని కట్ చేసుకొని పెట్టుకుంటే మన పని మీద మనకు శ్రద్ధ ఉంటది. కాకు కష్టము అయిష్టం ఏమి ఉండదు. తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.